ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామినే నమః. నరసింహ శతకంలో 70వ పద్యానికి స్వాగతం. ఈ పద్యంలో నరసింహస్వామి చిన్న పిల్లవాడిగా మారాం చేస్తూ ఆ స్వామిని అనువనువున ఆరాధిస్తూ స్వామిపై స్వతంత్రించి ఆయన తరఫునే కాదు మన అందరి తరఫున ఆయన ఆ స్వామిని ఏ విధంగా మభ్యపెడుతున్నాడో ఈ పద్యంలో తెలిసిపోతుంది. ఒకసారి 70వ పద్యంలో వెళ్దాం. వనజాతనాభా నీ వంక చేరితి నేను గట్టిగా నన్ను కావు మనుచు వచ్చినందుకు వేగ వరములీయక కాని లేవబోయిన వచ్చినందుకు వేగ వరములీయక గాని లేవబోయిన నిన్ను లేవనీయా కూర్చుండబెట్టి నీ కొంగు గట్టిగా పట్టి కూర్చుండబెట్టి నీ కొంగు గట్టిగా పట్టి పుచ్చుకొందును చూడు భోగశయదా. స్వామి, ఈ వేళ నీ గడ్డమెవరు వచ్చిన గాని వారికై నన్ను లొంగి వనకపోను. కోపగాడను స్వామి, కోపగాడను నీవు నా గుణము తెలిసి ఇప్పుడే నన్ను రక్షించి ఏలుకొమ్ము. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారా నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, నన్ను కాపాడమని నీ దిక్కునకు వచ్చింది. వరములివ్వకుండా నిన్ను కదలనివ్వను. నీ కొంగు పట్టుకొని కూర్చుండబెట్టదను సుమా. నిన్ను కాపాడగా నాకు ఎవరు అడ్డమొచ్చినా సరే అట్టి వారికి భయపడబోదు. పద్మనాభ, నేను అసలే కోపిష్టిని. నా గుణమెరిగిన నన్నిప్పుడే కాపాడి ఏలుకో తండ్రి అని చెప్తున్నాడు మనందరి కోసం. జై శ్రీ నరసింహస్వామిని నమః. వనజాతనాభా నీ వంక చేరితి నేను గట్టిగా నన్ను కావు మనుచు వచ్చినందుకు వేగ వరములీయక కాని లేవబోయిన వచ్చినందుకు వేగ వరములీయక గాని లేవబోయిన నిన్ను లేవనీయా కూర్చుండబెట్టి నీ కొంగు గట్టిగా పట్టి కూర్చుండబెట్టి నీ కొంగు గట్టిగా పట్టి పుచ్చుకొందును చూడు భోగశయదా. స్వామి, ఈ వేళ నీ గడ్డమెవరు వచ్చిన గాని వారికై నన్ను లొంగి వనకపోను. కోపగాడను స్వామి, కోపగాడను నీవు నా గుణము తెలిసి ఇప్పుడే నన్ను రక్షించి ఏలుకొమ్ము. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారా
నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, నన్ను కాపాడమని నీ దిక్కునకు వచ్చింది. వరములివ్వకుండా నిన్ను కదలనివ్వను. నీ కొంగు పట్టుకొని కూర్చుండబెట్టదను సుమా. నిన్ను కాపాడగా నాకు ఎవరు అడ్డమొచ్చినా సరే అట్టి వారికి భయపడబోను. పద్మనాభ, నేను అసలే కోపిష్టిని. నా గుణమెరిగిన నన్నిప్పుడే కాపాడి ఏలుకో తండ్రి అని చెప్తున్నాడు మనందరి కోసం. జై శ్రీ నరసింహస్వామినే నమః.